మీరే. అందరికీ నమస్కారం. సార్ నమస్కారం అందరికీ పేరు పేరున. ఆహ్, ఈ మూవీలో అందరూ నవ్వుతారండి. అందరూ నవ్విస్తారు. ఈ మూవీ మొత్తంలో కొంచెం సీరియస్‌గా, సటిల్‌గా ఉండేది నా ఒక్క క్యారెక్టరే అనుకుంటా. అవును గదా! సో, నాకు చలపతి గారి క్యారెక్టర్ చెప్పినప్పుడు నేనన్నా సార్ సెన్సిటివ్ టాపిక్ ఏమో కదా అని అనుకున్నాను. బట్ ద వే మీరు తీసుకొచ్చిన విధానం చాలా చాలా బావుంది. అండ్ టీజర్ చూసిన తర్వాత అండ్ దిస్ ఇస్ లైక్ ఆల్ ద బెస్ట్. మాకు కూడా అందరికీ మనందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలండి. టీజర్ లాంచ్‌లో కాదు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మాట్లాడతాను. అప్పుడు చెప్తాను చెప్పాల్సినవన్నీ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శృతి, శంకర్ మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదా ఇప్పుడే? అనుకున్నా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నించున్నానంటే ది మెయిన్ రీజన్ చలపతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆదిత్య సార్, థ్యాంక్ యూ. నా ఇంకో మూవీకి కూడా సారే వచ్చారు ప్రమోషన్‌కి. సో, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాలాంటి వాళ్ళని మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మోహన రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. మోహన సిద్ధి. హలో ఎవ్రీవన్. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. అంటే ఇలా బ్లెస్ చేయడానికి చాలా తక్కువ మంది వస్తారు. బట్ ప్యూర్ హార్టెడ్‌గా కొంచెం లేట్ అయింది. అండ్ అలానే పేషెన్స్‌తో ఉండి బ్లెస్ చేయడానికి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ డూపర్ గెస్ట్‌లు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య సినిమాలన్నీ లైక్ తెలంగాణ స్లాంగ్ అది ఇది అన్నీ వచ్చేస్తుంది. ఒకప్పుడు సినిమాలంటే శ్రీకాకుళం స్లాంగ్ అది ఇది ఉంటుండే. బట్ చాలా ఇయర్స్ తర్వాత ఏమనిపించిందంటే గోదావరి స్లాంగ్ వచ్చింది. అండ్ స్టోరీ వినగానే ఎప్పుడైతే నరేట్ చేశారో అప్పుడు వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువయ్యాయి. నాకు అస్సలు రాదు. ఆ స్లాంగ్ అస్సలు రాదు. ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్. సో, అసలు గోదావరి స్లాంగ్ అనేది అస్సలు రాదు. నేను ఫస్ట్ నరేట్ చేయగానే సార్ కష్టం సార్ నాకు అది రాదు అని చెప్తే, అమ్మ నేను చూసుకుంటాను, నేను చెప్పించుకుంటాను ప్రతి ఒక్క డైలాగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో స్టార్టింగ్‌లో అలానే చేశారు. అండ్ మా రైటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కో యాక్టర్స్ అందరూ ఎంత ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఉండే అంటే చాలా బాగుండే. అండ్ వీళ్ళంతా ఒక టీమ్ లాగా అయితే ఎప్పుడు అనుకోలేదు. డే ఫస్ట్ నుండి డే లాస్ట్ వరకు అందరూ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ చాలా మంచి ఫ్యామిలీ మెంబర్‌లా ఉండే. కిషోర్ సార్ వండర్‌ఫుల్ ఫ్రేమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దీంట్లో సాంగ్స్ ఉన్నాయి. మ్యూజికల్లీ హిట్ అని చెప్పేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సూపర్బ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్.